వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈ రోజు మన గెస్ట్ రైల్వే కోడూరుకు చెందిన టీడీపీ లీడర్ మల్యం హేమంత్ మనతో పాటు ఉన్నారు. నమస్తే హేమంత్ గారు. సార్ నమస్తే సార్. మార్క్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి హేమంత్ గారు, నిన్న మీ కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన నాకు ప్రాణ భయం ఉంది అంటూ మీరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అసలు మీకు ప్రాణభయం అరవ శ్రీధర్తో ఎందుకుంది? మీరు ఎందుకు ఆ విధంగా భయపడి పోలీసులను ఆశ్రయించారు? సార్ ఇది ఒక క్లుప్తంగా చెప్తాను సార్. చిన్న విశ్లేషణ. చెప్పండి. మేము 2024లో గత 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో జర్నీ అవుతా వస్తున్నాం సార్. క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాను. ఎన్ఆర్ఐ తెలుగుదేశం జహరా గవర్నమెంట్ అధ్యక్షుడిగా కూడా ఇప్పటికే పనిచేస్తా ఉన్నాను. ఎంత కష్టపడి పనిచేశామంటే అంత కష్టపడి పనిచేశాం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం రావడం కోసం. అయినప్పటికీ గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఎప్పుడు మా మీద చాలా చిన్న చూపు చూసేవాడు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఆయనకి చిన్న చూపు. ఆయనకి తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం లేదు, జనసేన పార్టీ అంటే ఇష్టం లేదంట. ఆయన ఆ కండువా వేసుకోవడానికి కూడా ఇష్టపడ్డంట. ఆయనకి కేవలం వేరే కండువాలంటే ఇష్టం. అయినప్పటికీ నా విషయం వచ్చేటప్పటికీ గౌరవ ఎమ్మెల్యే గారు అరవ శ్రీధర్ బాధితురాలుగా పిలువబడే హర్షవీణ, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమం మీకు తెలుసు. హర్షవీణ గారికి నాకు ఎప్పుడో గత 4 నెలల ముందు జరిగిన ఫేస్బుక్ చాటింగ్ ద్వారా ఏదో వ్యక్తిగత ఆ చాటింగ్ కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు చేయమని చెప్పారు నాతో. వాడు హేమంత్ కుమార్ అయితే ఏ సమస్య అయినా పరిష్కరిస్తాడు, వాడికి ఏ నాయకుడు వాడికి లెక్కలేదు, నీ సమస్య ఏమున్నా చేస్తాడని అరవ శ్రీధర్ గారు ఆమె చెప్పినట్టు వీళ్ళిద్దరూ పక్కనే ఉండి నాతో చాటింగ్ చేశారు ఫేస్బుక్ లో. ఆ చాటింగ్ వీడియోని బయట పెట్టి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు 6 కోట్ల హనీ ట్రాప్ ద్వారా ఆ అమ్మాయికి అందినట్టు, అందులోంచి 10% 60 లక్షలు నాకు వచ్చినట్టు ప్రోపగాండా క్రియేట్ చేశారు సార్. ఫేస్బుక్ లో ప్రభురాజ్ దండెపోగు అనే అకౌంట్ నుంచి ఫేస్బుక్ ద్వారా వదిలారు. గతంలో హర్షవీణ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటూ హేమంత్ గాడికి చాలా ఎక్కువ చేస్తున్నాడు హేమంత్ గాడు, వాడికి నా చేతిలో ఉంది వీణ అనేసి ఆ శ్రీధర్ గారి సెల్లోంచి ఈమెకు మెసేజ్ చేశాడు. అప్పుడు కూడా మేము వదిలేసాం, గమ్మనే ఉన్నాం. కానీ ఈ రోజు ముఖ్యంగా రావడానికి గల కారణం ఈ విధంగా ప్రోపగాండా చేసి తద్వారా వైసీపీ కోవట్టుగా నన్ను సృష్టించి జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టిలో నన్ను బద్నాం చేసి జన సైనికులు అంటే మళ్ళీ నేను అందరిని అంటం లేదు సార్. జన సైనికులు నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని నేనేం అంటం లేదు. ఎమ్మెల్యే గారి దగ్గర గూండాలు కొంతమంది చించాగాళ్ళు ఉన్నారు, ఎవరినైనా కొడతారు, రోడ్డు మీద వేసి తంతారు, ఏమైనా చేస్తారు. వాళ్ళ గురించి మాట్లాడమే. హేమంత్ 1 మినిట్. ఇందాక మీరు అన్నారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పక్కన గుండాలు ఉంటారా? ఉంటారు సార్, తప్పకుండా ఉంటారు. వాళ్ళు ఎవరికి పార్టీలకి అతీతంగా పనిచేసే వాళ్ళు కొంతమంది గుండాలు ఉంటారు సార్. ఎవరినైనా కొడతారు, రోడ్డు మీద పడదోసి తంతారు, ఏమైనా చేస్తారు. కానీ వాళ్ళకి ఏమైనా కోర్టులు ఉండవు, సెక్షన్లు ఉండవు, కేసులు ఉండవు. ఎవరికైనా కానీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు, భిన్న వదిలేండి, స్టేషన్ లో పెట్టేద్దాన్ని వదిలేండి అనే విధంగా కూడా చెప్తారు ఆయన. వాళ్ళ నుంచి నాకు ప్రాణభయం, జన సైనికుల నుంచి కూడా నాకు ప్రాణభయం అని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళ నుండి నాకు ప్రాణభయం ఉంది. నిన్న కూడా నేను హర్షవీణ గారితో ఫోన్ లో మాట్లాడాను సార్. అమ్మా, ఎందుకు నా విధంగా ఇద్దరు కలిసి నాకు మెసేజ్ చేశారు, మీరిద్దరు ఏదో చేసుకున్నారు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారంటే అరవ శ్రీధర్ గారికి మీరంటే ఇష్టం లేదు, అందుకోసమే ఆయన నా దగ్గర నుంచి మీకు మెసేజ్ చేయించాడు అంటే. అరవ శ్రీధర్ నేను ఎందుకు ఇష్టం లేదు సార్? ఓట్లేసి గెలిపించినందుక. మీరు ఏ సామాజిక వర్గం సార్? యాక్చువల్లీ నేను బలిజ సామాజిక వర్గం సార్. నేను కులాలు ఎప్పుడు చెప్పుకోలేను సార్ ఎక్కడ. నేను బలిజ సామాజిక వర్గం అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి నిస్వార్థంగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఒకటి హేమంత్ గారు, అది కోడూరు అనేది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అవును సార్. మీరు అతనికి ఏం ప్రత్యర్థి గారు కాదు సార్. అటువంటిది మిమ్మల్ని చూసి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎందుకు భయపడాలి సార్? మేము బేసిక్ గా మేము ఆయన మాదిరిగా ఏదో ఆ పార్టీలోంచి వచ్చేసి ఎవరో టికెట్ ఇస్తే గెలిపించుకునే నాయకులం కాదు సార్. మేము బేసిక్ గత 15 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము. అంత ఇంత మాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, కార్యకర్తల అండ దండ అన్ని మాకు బలంగా పుష్కలంగా ఉన్నాయి సార్. మేము ఎప్పుడు పోల్చుకోము సార్ ఆయనకి నేను సమానం అనేసి. కాబట్టి రాజకీయంగా మేము ఎదగకూడదు.
అందుకోసమే ఆయన ఇలా చేయడం మా మీద. ఓకే, మీకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల ప్రాణ భయం ఉంది. అవును సార్. అరవ నా పరువుకు భంగం కలిగింది సార్. అరవ శ్రీధర్ పక్కనే తాతం శెట్టి నాగేంద్ర అనేసి మీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడే ఉంటాడు కదా. అవును సార్. మీరు మీకు ఉన్న ఈ ప్రాణ భయం గురించి తాతం శెట్టి నాగేంద్ర గారికి ఏమైనా చెప్పారా? ఆయనకి మాకు వ్యక్తిగతంగా ఎటువంటి భావాద్వేషాలు లేవు. ఎక్కడైనా కనపడినా కూడా అన్నా అని మాట్లాడతాము. కానీ మేము ఆయన దృష్టికి తీసుకెళ్లాలని మాకు లేదు సార్. ఏమైనా అందరూ జనసేన వాళ్ళంతా ఒకటే. మేము తెలుగుదేశం నిస్వార్థంగా పనిచేసే జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం. మేము మమ్మల్ని వైసీపీ కోవట్టుగా సృష్టించింది వాళ్ళే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఏ సమస్యలు చెప్పుకుంటాం సార్? ఆ వీడియో బయటికి రావడానికి గల కారణం ముఖ్యం ఆయన ఉంటే ఆయన ఉండాలి, లేకపోతే అశ్వీన ఆయన ఉండాలి. వాళ్ళిద్దరే ఆ వీడియో బయట పెట్టారు. మళ్ళీ సార్ నా ఈ మా సమస్య ఉందని మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఏ విధంగా వెళ్ళగలను నేను? మీ టీడీపీ లీడర్ ఉన్నాడు కదా, మీ ఇన్ఛార్జి కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉన్నాడు కదా, ముక్కా రూపానంద రెడ్డి గారు. 8వ తేదీ మేము పల్లా శ్రీనివాసరావు మా రాష్ట్ర అధ్యక్షుడు ఆయన్ని కలవాలని వెళ్తున్నాం సార్. కానీ అంతకంటే ముందు రైల్వే కోడ్లో నువ్వు కంప్లైంట్ ఇచ్చావా అనే ఒక క్వశ్చన్ అడుగుతారు కాబట్టి నేను రైల్వే కోడ్లో పోలీస్ స్టేషన్ లో ముఖ్యంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు తీసుకున్నారు. అయినా కూడా ఆయన దీన్ని తీసుకోకుండానే ఇది మీరు సివిల్ కేసు వేసుకోవాలి, మీ పరువు నష్టం భంగం కలిగింది కాబట్టి సివిల్ కేసు వేసుకోండి అని చెప్పారు. సరే సార్, ముందు మీరు తీసుకోండి. నోనో, ఇక్కడ మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రాణ భయం కదా. ప్రాణ భయం ఫస్ట్, పరువు నష్టం దావా. పరువు నష్టం వేరు, ప్రాణ భయం. ఇప్పుడు ప్రాణ భయం ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రాణ భయం సార్. సివిల్ కేసు కాదు, అది కంప్లైంట్ సార్. అలా అని చెప్పారు సార్. దాన్ని కంప్లైంట్ తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అంటే చేయమని చెప్పాము సార్. మీరు ఏ అంశాల్లో భయపడుతున్నారు? మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా, లేదా ఏదైనా ఫోన్ కాల్స్ ద్వారా థ్రెటన్ చేశారా? ఇవన్నీ సాక్ష్యాధారాలు మీరు అక్కడ ఇస్తే వాళ్ళు అది పోలీస్ కేసుగా నమోదు చేస్తారు. అది సివిల్ కేసు కాదు. నేనైతే ఫస్ట్ అరవ శ్రీధర్ గారు రిలీజ్ చేసిన వీడియో అయితే సబ్మిట్ చేశాను ఎస్ఐ గారికి. అదే విధంగా నేను ఏదైతే గతంలో అరవ శ్రీధర్ నా మీద ఏదైతే ప్రాపగాండా వీడు హేమంత్ గారు ఎక్కువ చేస్తున్నాడు, వాడికి నేను ఇస్తాను ఖచ్చితంగా అనే ఒక మెసేజ్ ఉంది, అది ఇచ్చాను. అరవ శ్రీధర్ బాధితురాలుగా పిలువబడే హర్షవీణ గారు వచ్చి బేసిక్లీ అరవ శ్రీధర్కి నువ్వంటే ఇష్టం లేదు అని ఒక వాయిస్ క్లిప్పింగ్ ఉంది, అది కూడా ఇచ్చాను. ఇదంతా చూసి ఆ వీడియో రావడం వల్ల నువ్వు 60 లక్షలు తిన్నావు ఆ అమ్మాయి దగ్గర అంటే జన సైనికులు నన్ను ఆస్కారం సార్ దాన్ని దాడి చేస్తారు. మిమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ఇవన్నీ అదే సార్, ముఖ్యంగా రాజకీయంగా దెబ్బతీయాలి. వీడిని తెలుగుదేశం పార్టీలు లేకుండా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో వీడు ఎదగకూడదు. వైసీపీ కోవట్టుగా సృష్టిస్తే వీడికి ఏ పార్టీలో అవకాశం లేకుండా పోతుంది అనే ఒక దురుద్దేశంతోనే ఈ విధంగా చేశాడని నేను నమ్ముతున్నా సార్. ఓకే, నిన్న కంప్లైంట్ ఇచ్చారు, బాగానే ఉంది. కంప్లైంట్ ఇచ్చే ముందు మీ పార్టీ అధ్యక్షుడు కోడూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముక్కా రూపానంద రెడ్డి గారికి ఏమైనా విషయాన్ని చెప్పి తర్వాత కంప్లైంట్కి వెళ్ళారా? లేదు సార్, చెప్పలేదు సార్. అది తప్పే కదా. అంతా వాళ్ళందరూ అది తప్పే సార్. వాళ్ళందరూ ఒకటే కదా అనే విధంగా నేను తీసుకోలేదు సార్. ఏంటంటే ముందుగా మీరు పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఈ విషయాన్ని మీ నియోజకవర్గ ఇన్ఛార్జికి తెలిపారా అని కూడా అడుగుతాడు కదా పల్లా శ్రీనివాస్ గారు. ఇక్కడ ఏమో సార్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఉండేది కేవలము మత్యాల చంద్రనాయుడు గారు, కస్తూరి విశ్వనాథనాయుడు గారు, పంతగా నరసింహప్రసాద్ గారు, కేకే చౌదరి గారు, గుండయ్య నాయుడు గారు, ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఉన్న కార్యకర్తలే ఉన్నారు సార్. నాయకులు వీళ్ళు, వాళ్ళనే మేము నాయకులుగా మేము అనుకుంటున్నాము. దీనికి సంబంధించిన సమాచారం చెప్పారా? వాళ్ళకందరికి నేను చెప్పా సార్. చంద్రనాయుడు గారికి కానీ, విశ్వనాథ నాయుడు గారికి కానీ, పంతగాని ప్రసాద్కి కానీ వాళ్ళకందరికి చెప్పారా? వాళ్ళ దగ్గర ఉండే కార్యకర్తలకు చెప్పారు సార్. నేను నాయకులకి అయితే ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు పార్టీకి అగైనెస్ట్ గా, కూటమి ప్రభుత్వానికి అగైనెస్ట్ గా నువ్వు వెళ్తావు, అందుకని నన్ను ఖచ్చితంగా ఆపేస్తారు సార్. అందుకని వాళ్ళ పక్కన ఉండే కార్యకర్తలు చెప్పాను. వాళ్ళ నాయకులు చెప్పుకున్నారో లేదో నాకైతే తెలియదు. అంటే వాళ్ళందరూ నాకు నాయకులే, కానీ నేను డైరెక్ట్ గా వాళ్ళకి చెప్తే నన్ను ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదు. నా ప్రాణ భయం, నా పరువు భంగం కలిగింది. నేను దీన్ని ఇప్పుడు లైట్ గా తీసుకొని వదిలేస్తే రేపు నన్ను ఏమైనా చేసినా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కదా సార్. ఓకే, ఇక్కడ హేమంత్ గారు
రైల్వే కోడూరులో బలిజ సామాజిక వర్గం అధికంగానే ఉంటుంది కదా, అవును సార్. అంటే కాపు సామాజిక వర్గం. అవును సార్. డామినేషన్ కూడా రాజంపేట కోడూరు నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గమే డామినేషన్ ఉంటుంది కదా. అటువంటిది మీరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు తో నాకు ప్రాణ భయం ఉందనేసి మీరు అంత భయానికి లోనవుతున్నారంటే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? సార్ నాకైతే రాజకీయంగా తప్ప అతనితో నాకు వ్యక్తిగత కారణాలు చిన్న నూలు పోగంత దారం అంతా కూడా ఏ సమస్యలు లేవు సార్. కేవలం రాజకీయంగా మాత్రమే. వాళ్ళు అధికారంలో ఉన్నారు, మేము కార్యకర్తలం. మేము ఏం చిన్న కార్యక్రమం, ఏ చిన్న తప్పు ఎత్తి చూపించినా కూడా వాళ్ళు చేసే దౌర్జన్యాలకి అడ్డంగా నిలబడిపోతున్నాం సార్. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేకంగా చేసి రేవంత్ గారు ఇక్కడ దౌర్జన్యాలు అంటే ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు వాళ్ళు రైల్వే కోడూరులో? సార్ చాలా చాలా చేస్తున్నాం సార్. ఇవన్నీ ఒక ఆధారాలతో సహా సేకరిస్తున్నాం సార్. 8వ తేదీ మేము పల్లా శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి తర్వాత అవన్నీ బయట పెడతాం సార్. దయచేసి ఏమనుకోవద్దండి సార్. ఎలాంటి అంశాలలో వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు? ఏమైనా సెటిల్మెంట్లు చేస్తున్నారా, భూ కబ్జాలు చేస్తున్నారా? సెటిల్మెంట్ చేస్తారు, భూ కబ్జాలు చేస్తున్నారు. ముఖ్యంగా భూ కబ్జాలే సార్ అందరూ చేసేది. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు ఆ, సుమారు 1000 ఎకరాల ద్వారా 1000 ఎకరాల మేర భూ కబ్జాలు జరిగాయని మా దగ్గర కొంతమేర ఆధారాలు ఉన్నాయి. మీ ఇంకా కొన్ని ఆధారాలు రావాల్సి ఉంది. అవన్నీ తీసుకొని పల్లా శ్రీనివాసరావు గారికి తీసుకెళ్తాము. అప్పుడు మేము ప్రెస్ ముందు మీకు అందరికి రిలీజ్ చేస్తాం సార్. ఓ, ఇన్ని జరిగేటప్పుడు ముక్కా రూపానందరెడ్డి గారు, అట్లాగే సీనియర్ టీడీపీ నాయకుడు బత్యాల చెంగల్రాయుడు గారు అక్కడే ఉన్నారు. అలాగే విశ్వనాథ నాయుడు గారు కూడా సీనియర్ మోస్ట్ టీడీపీ లీడర్. ఆయన ఇంత హేమాహేమీలు కోడూరులో ఉండంగా ఒక జనసేన పార్టీకి సంబంధించిన ఒక కూటమి ఎమ్మెల్యే 1000 ఎకరాలకు పైగా వీళ్ళందరూ కలిసి కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయంటే ఒక రకంగా కోడూరుకు అవమానం కాదా ఇది? సార్ కోడూరుకు అవమానం ఎప్పుడో జరిగింది సార్. ప్రపంచ వ్యాప్తంగా రైల్వే కోడూరుకు అవమానం ఎప్పుడు జరిగింది. ఇంతకుముందు మేము ఎప్పుడైనా విజయవాడ అట గుంటూరు అలా వెళ్తే రైల్వే కోడూరు అంటే ఎవరు ఎక్కడ, ఏ జిల్లా, ఏ మండలం అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అంత అవసరం లేదు సార్. కోడూరు అనగానే చాలా మంది చెప్పేస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల. సార్ వాళ్ళే చెప్తారు సార్ బ్రహ్మాండంగా, మీరు ఏ ఊరు అంటే రైల్వే కోడూరు అంటే చాలా తెలుసు మాకు, ఇంకా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటారు సార్. అది ఎక్కడ ఉందో కూడా ఓన్లీ లొకేషన్ కూడా పెట్టే విధంగా ఏర్పడింది రైల్వే కోడూరు. అందుకు మేము బాధపడాలో సంతోషపడాలో కూడా తెలియటం లేదు. తాతంశెట్టి నాగేంద్ర గారు ఎలా ఉంటారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో? సార్ ఆయనతో మాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. మా సామాజిక వర్గం నేత, ఆయనతో మాకు ఏ విధమైనటువంటి విభేదాలు లేవు సార్. ఆయన జనసేన, మేము తెలుగుదేశం, అంతే. ఓకే, ఇప్పుడు పోలీసులు ఏం చెప్పారు, సిఐ గారు ఏం చెప్పారు కోడూరులో? సార్ సిఐ గారికి అయితే నాకు పరువు నష్టం భంగం కలిగింది, నా ప్రాణాలకి హాని ఉంది అని 2 విషయాలు చెప్పాను. సార్ మాత్రం మీరు సివిల్ కేసు వేసుకోండి, ఒక నోటీస్ ఇవ్వండి అని చెప్పారు. లేదు సార్ మీరు తీసుకోకపోతే నేను రిజిస్టర్డ్ పోస్ట్ కూడా పంపిస్తానంటే, రిజిస్టర్డ్ పోస్ట్ పంపించినా కూడా నేను మళ్ళీ నోటీస్ పంపించుకోండి సివిల్ కేసు కాబట్టి అని అన్నాడు. సరే సార్ ముందు మీరు తీసుకోండి, నేను ఏం చేయాలో మన తర్వాత నేను మా పార్టీ అధిష్టానం, మా పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు సార్ అని చెప్పేసి ఇచ్చి రావడం జరిగింది సార్. ఓకే, ఇప్పుడు ఈ విషయం మీద నిన్న మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ టీడీపీ లీడర్లు కానీ మీ టీడీపీ శ్రేణులు కానీ మీకు మద్దతుగా నిలిచాయా అక్కడ? సార్ ముఖ్యమైన పార్టీ నాయకులు తప్ప జనసేన కార్యకర్తలే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు సార్. నా దగ్గర అందరూ నాకు పెట్టిన మెసేజ్లు అన్ని ఉన్నాయి సార్. జనసేన కార్యకర్తలే, అన్న నీ మీద ఎవరైతే పోస్ట్ పెట్టాడో, ఎవడు పెట్టించాడో నాకు తెలుసు అన్నా, చెప్పమంటావా చెప్పు, నీ మీదకి వస్తే మొట్టమొదటి ఫేస్బుక్ ద్వారా కాదు ఎలా అయినా కూడా ప్రత్యక్షంగా వచ్చి మీ ఇంటి ముందు నిలబడుకొని మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే కూడా జనసేన పార్టీ నాయకులే ఎక్కువగా నాకు ఫోన్ చేస్తున్నారు సార్. బెదిరించడానికి కాదు, సపోర్ట్ గా చెప్పేసి జన సైనికులే ముందుకు వస్తున్నారు. కాపాడు. అవును సార్, జనసేనలో ఉండే వాళ్ళందరూ నా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, బావలు, ఆ విధంగా ఉంటాం సార్. ఇక్కడ ఒకే సామాజిక వర్గం అందరూ, మేము అందరూ అన్నదమ్ముల మారిగా కూటమి ప్రభుత్వంలో అంత చక్కగా ఉంటాం సార్. కేవలం ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి వల్ల నాకు ప్రాణహాని, అంతేగాని జన సైనికుల వల్ల కాదు సార్. వాళ్ళే నాకు ముందు అడ్డంగా నిలబడిపోతారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే కూడా.
ఈ రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి గతంలో ఏమైనా నేర చరిత్ర కానీ ఏదన్నా ఉండిందా? రెండు మూడు కేసులు ఉన్నాయనేసి మేము ప్రొఫైల్ లో చూడడం అంతేగాని నేర చరిత్ర అంటూ ఏం లేదు. ఎమ్మెల్యే కాక ముందు టికెట్ కాకముందే సార్ అది ఏమైనా కొన్ని రెండు మూడు కేసులు చిన్న కేసులు చిన్న కేసులు ఉన్నాయి. అది కూడా మనం ఆయన ఎమ్మెల్యే నామినేషన్ ఇస్తారు కదా, ఆ ప్రొఫైల్ లో చూడడమే అంతేగాని మనకైతే ఆయన మీద వ్యక్తిగతంగా ఎటువంటి మనకు అతనికి విభేదాలు లేవు సార్. పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు ప్రాణ భయం ఉందని మీ భార్య బిడ్డలకు వాళ్ళకైనా తెలుసా విషయము? మీరు చెప్పారా? చెప్పాం సార్, చెప్పాం. జాగ్రత్తగా ఉండాలి మనం అని చెప్పాం సార్. పిల్లల్ని కూడా ఒక వారం స్కూల్ కూడా పంపించకపోతే బాగుంటుంది అని చెప్పినాం సార్. ఓకే, పిల్లల్ని స్కూల్ పంపించాలన్నా కూడా మీరు భయపడుతున్నారు? భయపడతాం ఒక వారం రోజులు. ఒక మీ కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక టీడీపీ నాయకుడు ప్రాణ భయంతో తన కుటుంబాన్ని తన పిల్లల్ని కూడా కొద్ది రోజుల పాటు బయటికి పంపకుండా మీరు నిర్ణయం తీసుకున్నారంటే మీరు ఏదో అరవ శ్రీధర్ వల్ల చాలా భయానికి లోనవుతున్నారు అని అనిపిస్తోంది. అరవ శ్రీధర్ వల్ల, అరవ శ్రీధర్ పక్కన ఉండే గుండాల వల్ల. గుండాలు? అవును సార్. అవును, అరవ శ్రీధర్ పక్కన గుండాలు తిరుగుతుంటే పోలీసులు గమనించరా? సార్ అధికారం వాళ్ళది, వాళ్ళు ఎక్కడికైనా భాగస్వామిలే కదా. నేను భాగస్వామ్యం కాదు సార్, నేను ప్రతిపక్షంలో ఉన్నాను సార్ రైల్వే కోడ్లు మాత్రము. అది కాదు, మీరు హేమంత్ గారు మీరు కూటమిగా ఏర్పడి కూటమి కోటాలో రైల్వే కోడ్ జనసేనకు వచ్చింది టికెట్, రైల్వే కోడూరు, అది అధికారంలో ఉండేది మీరే కదా అక్కడ. రైల్వే కోడూరులో మాత్రం మేము ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం సార్. ఇంకా అంటే రైల్వే కోడూరులో టీడీపీ పార్టీ బీజేపీ పార్టీలు పార్టీలుగా ఉన్నాయి. ఇప్పుడు రైల్వే కోడూరులో మొదట నుండి పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతిపక్షంలోనే ఉంటారు. ఇంకో విషయం సార్, రైల్వే కోడూరులో మొదట నుండి పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారు. మాకు ఇంకా అధికారం రాలేదు. కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే అధికారం వచ్చింది రైల్వే కోడూరులో. సార్ నా పాయింట్ అర్థం చేసుకున్నారు సార్? ఒక సామాజిక వర్గానికి అధికారం వచ్చింది, ఒక సామాజిక వర్గానికి మాత్రమే అధికారం వచ్చింది. అదే సమయంలో మొదట నుండి తెలుగుదేశం పార్టీకి కట్టు బానిసల్లాగా, పార్టీకి విశ్వాసంగా, పార్టీని నమ్ముకొని ఉండే నాయకులు కార్యకర్తలకి ఇంకా అధికారం రాలేదు. మధ్యలో కండువా వేసుకునే వాళ్ళకి మళ్ళీ అధికారం వచ్చింది. నెల నెల కండువా మార్చే వాళ్ళకి అధికారం వచ్చింది. ఓకే, ఇవన్నీ మీ సీనియర్ నాయకులు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా కోడూరులో, వాళ్ళకి తెలియదా ఇవన్నీ అంశాలు? వాళ్ళకే సార్ అధికారం రాలేదనేది, వాళ్ళే నాయకులు అనేది. నేను ఆ 5 మంది 6 మంది వాళ్ళకే అధికారం రాలేదు. కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే అధికారం వచ్చింది. ఓకే, ఇప్పుడు కానీ ఎవరు గొంతు ఇప్పటం లేదు. చివరిగా కూటమి ధర్మాన్ని పాటిస్తూ మీరు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంబంధించి ఏదైతే ప్రాణభయం ఉంది అన్నారో దానికి సంబంధించి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి మీరు మార్క్ టీవీ వేదికగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? సార్ నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి మెయిల్ పెట్టాను. సార్ నాకు ఈ విధంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు హర్షవీణ గారు ఇద్దరు కలుపుకొని నాకు మెసేజ్ చేసి ఆ మెసేజ్ ని బయటికి రావడంలో వాళ్ళు సఫలీకృతం అయ్యారు. ఆ వీడియోని ఆధారంగా చేసుకుని జన సైనికుల దృష్టిలో, తెలుగుదేశం పార్టీ దృష్టిలో నన్ను దోషిగా చిత్రీకరించి ఇతను హర్షవీణకి సపోర్ట్ చేస్తున్నాడు, అందులో 60 లక్షలు హేమంత్ కుమార్ తిన్నాడనే ఉద్దేశంతో జన సైనికుల దృష్టిలో, తెలుగుదేశం పార్టీ దృష్టిలో నన్ను దోషిగా నిలబెట్టి తద్వారా నా మీద దాడి చేయాలనే దురుద్దేశంతోనే ఆ వీడియో బయట పెట్టాడు. ఆ వీడియోలో ఏముంది హేమంత్ గారు? అది నా పర్సనల్ చాటింగ్ సార్, ఆ అమ్మాయితో, ఆఫీస్ సంబంధించి. ఆ అమ్మాయి చాటింగ్ లో ఏ అంశాలు ఉన్నాయి? ఎందుకు మిమ్మల్ని ఆ విధంగా బెదిరిస్తున్నాడు? సార్ అది మామూలుగా జనరల్ గా సార్ ఆఫీస్ సంబంధించి. ఆ అమ్మాయి జూనియర్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తుంది ఇక్కడ మేడము. నేను పర్సనల్ గా మేడం అప్రూవల్స్ గురించి, అదే విధంగా ఆ అమ్మాయి నాకు ఏదో సమస్య ఉంది చెప్తాను, నాకు అనింది. అప్పుడు అరవ శ్రీధర్ పక్కనే ఉన్నాడు.
అమ్మ నీకు ఏ సమస్య ఉందో నేను చేస్తానమ్మా సార్. చెప్పండి. అంతేగాని వ్యక్తిగతంగా ఆరవ శ్రీధర్ కానీ పార్టీల గురించి కానీ మేము ఎప్పుడు చాటింగ్ చేసుకోవాలి. ఆ చాటింగ్ తర్వాత మీకు పెడతాను, దాన్ని కూడా మీరు కావాలంటే రివీల్ చేయండి. తర్వాత ఆ అమ్మాయితో నేను మాట్లాడిన 5 నిమిషాలు 4 నెలల ముందు ఆ అమ్మాయితో మాట్లాడింది సార్. మళ్ళీ నిన్న అది ఆడియో వీడియో బయటకు వచ్చాక నిన్న కాల్ చేశాను. ఉమ్, ఆరవ శ్రీధర్ గారికి మీరు నచ్చరండి బేసిక్ గా అని ఆ అమ్మాయే చెప్పింది. ఉమ్. అసలు అతనికి జనసేన కండువా అంటేనే నచ్చదంట, అది కూడా ఆ అమ్మాయి చెప్పింది. జనసేన కండువా నచ్చదు, పోనీ టీడీపీ కండువా అయినా నచ్చుతుందా? అది కూడా నచ్చదు సార్. లేదా బీజేపీ కండువా? అవి ఏవి నచ్చవు సార్, ఆయన నచ్చేది ఒకటే కండువా. ఉమ్, ఇప్పటికీ రైల్వే కోడూరు సెల్ ఫోన్లలో చూస్తే అరవ శ్రీధర్ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ అనే ఉంటది చాలా మంది సెల్లుల్లో. ఉమ్. అది సార్. అంటే రైల్వే కోడూరులో వైసీపీ నాయకులు బ్రతుకున్నంత స్వేచ్ఛగా తెలుగుదేశం పార్టీ నాయకులు బతకడం లేదు. అంటే వైసీపీ వాళ్ళు కంఫర్ట్ గా ఉన్నారా? చాలా హ్యాపీగా 100%. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు కంఫర్ట్ గా ఉన్నారు. చాలా కంఫర్ట్. ఇది ఎక్కడైనా కదా ఎవరి ముందైనా చెప్పడానికి నేను ఎవరి ముందైనా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా సార్. రైల్వే కోడూరులో వైసీపీ నాయకులు చాలా స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, హ్యాపీగా, సంతోషంగా బ్రతుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అడుక్కు తింటున్నారు. ఉమ్, మొదటి నుండి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. ఉమ్. ఇది జగమెరిగిన సత్యం. రైల్వే కోడూరులో మీరు ఏ చిన్న పిల్లోడిని కదిలించినా కూడా మీకు చెప్తారు, నేనే చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి నన్ను పార్టీ సస్పెండ్ చేసినా కూడా నేను దేనికి భయపడను. నేను పార్టీలోనే ఉంటా, నేను ప్రజల కోసమే పోరాడతా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ హేమంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.